హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బయట వాతావరణం చల్లగా ఉంది, అందుకే నేను పెసలు గుగ్గిలు చేద్దామని అనుకుంటున్నా. అందుకు ఒక కప్పు పెసలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కడుక్కున్న పెసలను గిన్నెలో పోసుకొని 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్న దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకున్న దాన్ని నీళ్లు వడపోసుకొని పెసర్లను ఈ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము తాలింపుకి సిద్ధం చేసుకోవాలి. అందుకు కళాయిలో తాలింపుకి సరిపడా నూనె పోసుకొని వేడయ్యే వరకు ఉండాలి. తర్వాత నూనె వేడైన తర్వాత 2 ఎండుమిరపకాయలు తీసుకొని తుంచుకొని ఇందులో వేసుకోవాలి. తాలింపు గింజలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని తిప్పుకోవాలి. ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు తీసుకొని వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత ఈ ఉడికించుకున్న పెసలను ఈ తాలింపులో వేసుకొని కలుపుతూ ఉండాలి. అంతే, పెసర గుగ్గిళ్ళు రెడీ. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని ఇలా డైరెక్ట్గా తినచ్చు, లేదంటే నిమ్మకాయ పిండుకొని కొంచెం ఉల్లిపాయలు వేసుకొని అన్నా తినచ్చు. ఇలా తింటే చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. ఇది ఆప్షనల్, మీ ఇష్టం, మీరు ఎలా అయినా తినండి. ఈవినింగ్ స్నాక్ పెసర గుగ్గిళ్ళు రెడీ.